యుద్ధ సన్నద్ధుడివై శత్రురాజులతో యుద్ధము చేయుము, నీ రాజ్యం నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యాడు. ఇతడెవరో మహానుభావుని వలె ఉన్నాడు అని ఆ బ్రాహ్మణోత్తముని మాటలు విని మరింత సంతోషంతో యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో అద్భుతంగా పోరాడాడు. దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినవి. అదియునుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములుగా సహకరించారు. ఆ యుద్ధములో కాంబోజాది భూపాల రాజులు ఓడిపోయి వెనుతిరిగి పారిపోయారు. పురంజయుడు విజయం పొంది తన రాజ్యం తిరిగి సంపాదించుకున్నాడు. శ్రీమన్నారాయణ కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము ఉండదు. విషం త్రాగను అమృతమే అగును. ప్రహ్లాదునికి తండ్రి విషాన్ని ఇవ్వగా